దుమ్ములేపే ముచ్చట్ల ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు. ఇవాళ సుత తయారున్నట్లే కదా. ఇగో ముచ్చట్ల పోతే అదేనులా నిన్న చెప్పుకున్నాం కదా మనం. ఈ రజోత్సవ సభకు ఏడబడతాడ గోడల మీద ఇష్టానుసారంగా పేర్లు రాసిరు కదా. ఆ పేర్లను వీళ్ళు రాసుకుంటూ పోతే వెనకకెళ్ళి తూడ్చుకుంటూ వస్తుర్రు. ఇక అది పేర్లు అంతతోటి అయిపోయింది. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇక రేపు కాకేళ్ళి మీటింగే అన్నట్టు పెద్ద పెద్ద పోస్టర్లు ఏడబడతా రాష్ట్రం మొత్తం వేస్తున్నారు అనుకోరాదు. మరి ఈ పోస్టర్ల పని కూడా చెప్తుర్రాట. ఎక్కడిది పో లారీల కొద్ది టన్నుల కొద్ది చింపి పడేస్తున్నారు అనుకోరాదు పోస్టర్లను కూడా. అదేనో టీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ పోస్టర్లు చెప్తుర్రాట. మరి ఆ పోస్టర్లు ఏడ చింపిర్రు ఎందుకు చింపిర్రు ఒక్కసారి చూసొద్దాంపా. రైట్ మీటింగ్లు అన్నకాడ ఎవరు వాడతాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటారు. అవునులా బర్త్డే పార్టీలకు వేసుకుంటారు, మీటింగ్లకు వేసుకుంటారు. ఇంకేదన్నా అయితే కూడా వాళ్ళ మొత్తం భక్తి అంతా పోస్టర్ల మీదనే చూపెడుతుంటారు అనుకోరాదు. ఎక్కడిది టీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే వరంగల్ దాకా పోస్టర్లు నింపిరు అనుకోరాదు. ఆగో వాళ్ళు నింపుడే వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇక చూసినవా ఎవరన్నా పోస్టర్ చింపితే ఎవరు చింపాలి? ఇంత పరిరాణాలు చింపితే ఇక గిట్లా ఫైటింగ్ చేసుకుంటారు, లేకపోతే కొట్లాడుకుంటారు, ఇంకేదైనా అవుతుంది. కానీ ఏమైంది అంటే ఇగో హైడ్రా అధికారులే ఏకంగా పోస్టర్లు పెద్ద పెద్ద పోస్టర్లు అన్ని చింపి హైడ్రా బండ్లు వేసుకొని పోతురు అనుకోరాదు. హైదరాబాద్ బీఆర్ఎస్ రజోత్సవ సభకు పోస్టర్లు చింపేసిన హైడ్రా సిబ్బంది. ఎక్కడిది కుకట్పల్లి కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఏడ పడతాడ కనవాట కాడాల పోస్టర్ చింపుడాట, బండ్లు వేసుకొని పోవుడాట. మరి గిట్లన అసారు గిట్ల ఎందుకు చేస్తున్నారు ఏం కథ? ఏమన్నా ఇవి బఫర్ జోన్లు ఉన్నాయా లేకపోతే ఎఫ్టీఏలు ఉన్నాయా అని అందరు గుజ పెట్టుకోవాటి. ఏదైనా ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకోవాలి కానీ హైడ్రా అధికారులకి పోస్టర్ల పని పెట్టుకునేంది? ఇల్లు గులే పెట్టుడు బంద్ చేసుకొని పోస్టర్లు చింపే దుకాణం ముంగటేసుకోరు అని అందరు అనుకోవాటి. మని ఎట్లయితే పైసలు రావాలి దబ్బునన్న అలవాటు మీద ఇగో గిట్లకి కల్తీ మద్యం మీద ఎగబడ్డారు అనుకోరాదు. ఎక్కడిది పెద్ద పెద్ద బాటలు ఉంటాయిగా. ఏం తక్కువ ఒక్కొక్క బాటలు 4000 5000 బాటలు ఉంటాయిగా. ఆ బాటలకి వెళ్ళి సగం సగం మందు తీసి ఇగో ఈ తక్కువ ధర ఉన్న మందాలను నింపుతురాట. మళ్ళీ అనామాతం సీలు ఎట్లుందో గట్ల పెడుతుర్రాట. ఇక నా సొంటానికి ఏం తెలుసా ఊరోనికి ఎట్లుంది మందా కాదా ఏసుడు తీసుకురా అన్నట్టు ఉంటుంది. మరి ఇంతకు ఈ కల్తీ మద్యం ముచ్చట ఏడ జరిగింది? ఇది ఎవరు చేపిస్తుర్రు? గిది పద్ధతేనా? ఒక్కసారి చూసేద్దాం. ఇగో చూసిరు కదా. అగో ఏ పిల్లగాడు కింద మంచి బాటలే పట్టుకుండు. చెక్కడిది జెమ్సన్ కంపెనీ ఆట. ఏం తక్కువ 2600 రూపాయలు 2700 ఉంటుంది అనుకోరాదు. ఇగో అందులోకెళ్ళి ఇగో మీద పట్టుకున్న బాటలు మాత్రం పోస్తుండు. ఇంత మీద పట్టుకున్నది 1000 రూపాయలే అనుకోరాదు. ఇంట్లోకెళ్ళి అందులో సగం కలిపే ఖాతం అయిపోయా. ఏం తక్కువ ఒక్క బాటల మీద అల్కగా ఇగో 2000 రూపాయలు ఉత్తుత్తగానే కమాయిస్తున్నాడు అనుకోరాదు. ఇది బార్లల్లో మద్యం కల్తీ తిరిగి వేస్తుంటే లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఇగో ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయలేదట. ఇది రెన్యువల్ చేయలేదు ఎందుకు అని చెప్పి ఉంటారుగా ఎక్సైజ్ సార్లు వేసరికే ఇగో ఈ తీరుగా మద్యం కల్తీ చేస్తుంటే ఇక రెడ్ ఐడిగానే దొరికిరు అనుకోరాదు. ఏం తక్కువ 75 కల్తీ బాటలు 55 ఖాళీ బాటిళ్లను మొత్తం ఎక్సైజ్ అధికారులు అయితే ఇక స్వాధీనపరుచుకురని తెలుస్తుంది. ఇంతకీ పని ఒక కాంగ్రెస్ నాయకుని చేతుల మీకేలే నడుస్తుందని అయితే అనుకుంటుర్రు. గదేనోలా జక్కిడి శివసేన రెడ్డి అట కాంగ్రెస్ యూత్ నాయకుడు. ఇగో ఈయన చేతుల మీకేలు నడుస్తుందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. మరి చూడాలి ఈ కేసు ఏం చేస్తారో ఏం కాదో ఎక్సైజ్ అధికారులు అయితే. అరే గదేనులా జమ్మూ కాశ్మీర్లా 25-26 మందిని చంపిరు కదా. ఇక దాని విషయంలో అందరులా దేశం మొత్తం ముక్తం కంఠంతో ఇక మస్తు వ్యతిరేకత అయితే చేస్తున్నారు. ఇక అందులో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఎక్కడిది పో మస్తు గుసాయిన కోపం మీద ఉన్నాడు. ఇక మేము కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ తీస్తాము, అసలు గన్నిస్తే కాల్చి పడేస్తట్టే మాట్లాడు అనుకోరాదు. ఏంది మరి పాకిస్తాన్కి దోత్తు కూడా కారం అని చెప్పి అన్నాడు. మరి ఏంది ఆ కథ? మరి నిజమేనులా గింత బద్మాషగాళ్ళు బజవేగాళ్ళు గిసొంటి పనేదురా? ఏదైనా ఉంటే ముఖం పట్టుకొని రావాలి, ముఖం ఫేస్ టు ఫేస్ రావాలి. కానీ వెనక దెబ్బ తీసురేందని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అయితే మస్తు గరమైన అనుకోరాదు. అదే ఈ నక్లెస్రాల్లో కొవ్వొత్తి ర్యాలీ చేసిరాట. మరి సార్ ఎట్లా మాట్లాడు ఏం కథ ఒక్కసారి చూద్దాం. పరి మాతాకు యాద్ కరో అభి పాకిస్తాన్ के ऊपर जो हमला करना है जो भी करना है आप आगे करो. आज पाकिस्तान के खिलाफ कदम उठाना है. समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है. इसीलिए आज फिर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे.
आप दुर्गा माता के भक्त हो ना, इंदिरा जी को याद करो। आज जो मुंह तोड़ जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में, हम लोग नेकलेस रोड में यहाँ इकट्ठा हो गए, हम आपको मदद देंगे। బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభను ఎటువెచ్చి ఆపాలని ఈ కాంగ్రెస్ వాళ్ళు మా బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్నారు అన్న నాటకమని ఇగో మన బీఆర్ఎస్ గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి అయితే గట్టిగానే మాట్లాడుతున్నా. గదేనులా ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్ అని ఇక గట్టిగా అంటున్నాడు. మరి గుజరాత్లో బీహార్లో అక్కడక్కడ ప్రాజెక్టులు మస్తుగా అయినాయి కానీ గాడు ఏమనలేదు. మన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ గిప్పుడే ఏవలనా అని అంటుండు సారు. మరి ఇది ఎంత మటుకు నిజం ఏం కదా సార్ మాటల్లో ఇందాం పరి. ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొదటిగా చెప్తే కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు. ఎవడన్నా కాగితం తెస్తే గట్ట రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు. నివేదిక అదో నివేదిక, దానికి ప్రశ్న, దానికి ఆన్సర్ కావాలన్నా